సో ప్రెజెంట్ నెక్స్ట్ ఎన్టీఆర్ ఎవరితో మూవీ చేయబోతున్నారు ఏంటి అనేది అందరికీ చాలా ఆసక్తిగా ఉందన్నమాట. బికాజ్ ప్రశాంత్ నీల్తో ఆయనకు మూవీ ఉంది. దాని తర్వాత ఇంక ఏమేమి మూవీస్ అయినా చేయబోతున్నారు ఏంటి అసలు టైటిల్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అప్పుడే డ్రాగన్ అంటారు, అప్పుడే అసలు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేమంటే ఏమవుతుంది అసలు ఎన్టీఆర్ది? సో ఖచ్చితంగా ఎన్టీఆర్ 30గా వార్ 2 చేస్తున్నారు. 31 కింద ప్రశాంత్ నీల్ గారితో ఆల్రెడీ ఫిక్స్ చేశారనమాట. సో మరి 32 ఏంటి అని ఫ్యాన్స్ అందరూ అప్పుడే అడగడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా ఒక 3 సంవత్సరాలు సాగదీయడం ఇండస్ట్రీలో డైరెక్టర్లకు అందరికీ అలవాటు అయిపోయింది. సో మరి ప్రస్తుతానికి తమిళ సైడ్ నెల్సన్ గారు అయితే ఎన్టీఆర్ గారికి ఒక మంచి కథ చెప్పినట్టు, దాంట్లో ఒక డార్క్ కామెడీ థీమ్తో ఆ కథ ఉంటున్నట్టు కూడా. ఎందుకంటే ఆల్రెడీ మనం జైలర్ చూసాం, ఆయన డాక్టర్ చూసాం. సో మరి ఈ కాంబినేషన్లో వస్తుంది అంటే అందరికీ చాలా హైప్ కూడా పెరిగిపోయింది అనమాట. ఈ కాంబినేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. జైలర్ 2 షూటింగ్ అయిపోయి అది రిలీజ్ అయిన మరుక్షణం ఈయన ఈ స్క్రిప్ట్ మీద పనులు స్టార్ట్ చేసి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. సో మరి అది దగ్గర ఇంకో 2 ఏళ్ళు పట్టచ్చు అది మొత్తం కూడా సినిమా కంప్లీట్ అవ్వాలి అంటే. సో ఇప్పుడు నుంచే మరి అయితే అంచనాలు అయితే రెడీగా ఉన్నాయి. ఎందుకంటే కాంబినేషన్ ఈరోజు ప్రతి ఒక్కరికి హైప్ ఎందుకు వస్తుంది అంటే ఆ డైరెక్టర్తో మన హీరో పనిచేస్తున్నాడంటే అదొక ఆనందం మనకి. అంతే ఇప్పుడు అంతకుముందు జైలర్ చూసాం, డాక్టర్ చూసాం, విజయ్ గారితో బీస్ట్ తీశారు. అది ఫెయిల్ అయినప్పటికి కూడా ఎలివేషన్స్ అనే హీరోలకి కంప్లీట్గా ఎట్లా ఇవ్వాలి అని నెల్సన్ గారికి కానీ కనకరాజ్ గారికి కానీ వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు తమిళ్లో యంగ్ డైరెక్టర్స్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళతో మన హీరోలు పనిచేస్తే అందరికీ కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మళ్ళీ దానికి తోడు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అనమాట ఖచ్చితంగా. సో మరి ఈ కాంబో పడుతుంది అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మన దేవరాకి అనిరుద్ధ్ గారు చేసిన డ్యూటీ మామూలుది కాదు. అందులో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఎక్కించారు. మరి ఈ సినిమా కూడా అదేవిధంగా జైలర్ 2 తర్వాత ఆయన ఒక మంచి స్క్రిప్ట్తో ఎన్టీఆర్ గారికి సరిపడా విత్ కామెడీ కూడా యాడ్ చేస్తూ మంచి సినిమా తెస్తున్నారు. దానికి మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఫుల్ క్రేజ్ అయితే ఏర్పడుతుంది అనమాట ఈ మూవీకి. సో అది ఎప్పుడు వచ్చినా హిట్ మూవీ అనే ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. చూద్దాం మరి ఎప్పుడు వస్తుంది.